చేసిన మీ అందరికీ మరోసారి చెప్తున్నాము స్వాగతం స్వాగతం. సదరన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సౌజన్యంతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి చేస్తున్నాం. శ్రీ దైవజ్ఞ శర్మ గారు ఈనాటి కార్యక్రమానికి సౌజన్యం చేసిన సదరన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ రైతు కుటుంబంలో పుట్టి ఒక అతి సామాన్యుడిగా తన కెరీర్ని ప్రారంభించి ఈనాడు ఎన్నో కంపెనీలకు అధినేతగా నిలిచిన శ్రీ రెడ్డి శేఖర్ ఎంతో అభినందనీయులు. వారిని సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ జేవి సోమయానంద గారిని వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈనాటి కార్యక్రమంలో విశిష్ట హాస్య కథ నాయకుడిగా అవార్డు అందుకుంటున్న శ్రీ అలీ గారిని వేదికకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలీ గారు రావడంలో మాకు వెలుపడుతుంది లైట్ ఆన్. దర్శకుడు శ్రీ ఎన్ శంకర్ గారిని వేదికకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. లైట్ ఆన్. శ్రీ ఎన్ శంకర్ గారు ఇప్పుడు విశిష్ట సహాయకుడు క్యారెక్టర్ విశిష్ట సహాయకుడు అవార్డు అందుకోవడానికి ప్రముఖ క్యారెక్టర్ నటులు, రచయిత, రచయిత, జర్నలిస్టు, మా సంస్థకి ఎంతో ఆత్మీయులైనటువంటి శ్రీ రాజా గారు, శ్రీ ఆర్ సత్యనారాయణ గారు, మా సంస్థ గౌరవ చైర్మన్, వారిని వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాం. ఆదర్శ మ్యారేజ్ బ్యూరో వ్యవస్థాపకులు శ్రీ మంగళ బాలరాజు గారిని వేదికగా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రముఖ సినీ కళాకారులు, నటులు, దర్శకులు శ్రీ ఏబిఎస్ గారిని వేదికగా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఏబిఎస్ గారిని వేదికగా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నిర్మాత శ్రీ ఆది రమణమూర్తి గారిని వేదికగా రావాల్సిందిగా శ్రీమతి ఉప్పల శారద గారిని వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ రాజీవ్ శాస్త్రి ప్రముఖ స్త్రీ నటులు, టీవీ నటులు శ్రీ అశోక్ కుమార్ గారిని వేదికగా రావాల్సిందిగా ఈనాటి గౌరవనీయ అతిథులు పెద్దలు శ్రీ పిఎస్ రెడ్డి గారిని వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాం. సెయింట్ డామినిక్స్ ప్రిన్సిపల్ శ్రీ పిఎస్ రెడ్డి గారు, డాక్టర్ రఘుపతి రెడ్డి గారిని వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ సోమ నగేష్ గారిని వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాం. హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ చైర్మన్, మాజీ చైర్మన్ శ్రీ బి నాగేశ్వర కుమార్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ ప్రసాద్ గుప్తా గారిని వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాం. విశిష్ట యువత అవార్డు గ్రహీత శ్రీ ప్రసాద్ గుప్తా గారు, అరుణాపురం స్టూడియో నుంచి విచ్చేసిన శ్రీ అరుణ్ గారిని వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాం. గ్రేస్ ఆయుర్వేదిక్ బ్యూటీ క్లినిక్ వివాహం ఎన్నెన్నో అవార్డులు తెచ్చుకున్న గ్రేస్ గారిని వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే స్వర్ణలత గారిని వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాం. నా అన్ని కార్యక్రమం ప్రత్యేక ఆహ్వానితులు ఉప్పల్ టీడీపీ నాయకులు శ్రీ గోని అర్జున్ రెడ్డి గారిని వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ గోని అర్జున్ రెడ్డి గారు ఉప్పల్ తెలుగుదేశం నాయకులు.
గ్రాడ్యుయేషన్ గారిని కోరుతున్నాను. అవార్డు కార్యక్రమానికి చేసినటువంటి అశేష ప్రజానికానికి అవార్డు గ్రహీతలు పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం. జంట నగరాల్లో ఎన్నో ప్రసిద్ధ సాంస్కృతిక గోడల్లో వేణుమాధవ్ గారు బెల్లం వేణుమాధవ్ కేసును జతపరచడం చాలా సంతోషంగా ఉంది. ఎన్నో అభిరుచిమైనటువంటి కార్యక్రమాల పరంపరలో ఈనాటి కార్యక్రమంలో వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ప్రసిద్ధ పారిశ్రామికవేత్త సౌజన్యమూర్తి సాంస్కృతిక సంస్థలకు ఆర్థిక పదాలను అందించేటువంటి ఆత్మీయ మిత్రులు శ్రీ రెడ్డి శేఖర్ గారిని జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ఓపిక ఇంకా వెయిట్ చేస్తున్న మీ అందరికీ మొదట నేను స్వాగతం పలుకుతున్నాను. తర్వాత ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు జేవి సోమయానంద గారికి, ఆవి రఘుమూర్తి గారికి, రవికిషన్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా అమోఘాలు. సంస్థ గత 12 సంవత్సరాలు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తుంది. సినిమా అవార్డ్స్ కార్యక్రమాన్ని 6 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఇది 6వ విశిష్ట ఫిల్మ్ అవార్డ్స్. 4వ విశిష్ట ఫిల్మ్ అవార్డ్స్ కూడా సదరన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారి సౌజన్యంతో చేశారు. అయితే ఎక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా ఆ కార్యక్రమం సక్సెస్కి సగం భాగస్వామ్యం స్పాన్సర్స్ నుంచి ఉంటుంది. అంటే గుర్తింపు లేని స్పాన్సర్స్ ముందుకు వస్తే అది పూర్తిగా కేవలం సంస్థ ఫ్యామిలియారిటీకి ఆధారపడి ఉంటుంది. కాకపోతే సదరన్ ఉద్యానం అంటే పెద్ద సంస్థ మాకు సహకారం చేస్తుండడంతో మెయిన్ సక్సెస్ అండ్ ద మెయిన్ విన్నింగ్ పర్సన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈజ్ మిస్టర్ రెడ్డి శేఖర్ అండ్ హీఈస్ ద మెయిన్ పర్సన్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. రెడ్డి శేఖర్ గారు మీకు సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి ఆయన ఒక ఏజెంట్గా స్టార్ట్ చేసి చాలా ఎంతో కష్టపడి తను ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి. ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఈ సంస్థకి ఎంజాయ్ తర్వాత నాకు పరిచయం కాదు, ఒక అతి సాధారణ వ్యక్తిగా ఉన్నప్పుడు పరిచయం. అప్పుడప్పుడు ఒక సంస్థ పెడుతున్నారు, కొత్తగా మిత్రులు కలిసి అక్కడ హంసగూడలో వాళ్ళు తెరవడం జరిగింది. జరిగిన తర్వాత నా గురించి ప్రపోజల్ ఒక సంస్థ నేను పెట్టాను ఆల్రెడీ చేస్తున్నా అంటే ఒకసారి కింది నుంచి మీ దాకా చూసి సరే అందులో అని చెప్పారు. అలా మా పరిచయం దాదాపు 2 years వరకు కొనసాగింది. 2 years తర్వాత చేస్తున్నాడు ఒకసారి చూద్దాం ఒకసారి అని చెప్పి సరే ఇచ్చేది అని చెప్పేసి ఆ తర్వాత బాగా సాటిస్ఫై. ఆ తర్వాత మేడం మీరు ఎప్పుడు ఏదైనా కార్యక్రమం తీసుకొచ్చినా నేను మీకు ముందుంటానని చెప్పేసి ముందున్నటువంటి వ్యక్తి. ఎందుకంటే స్పాన్సర్ లేదు, ఏ కార్యక్రమం లేదు కాబట్టి ఫస్ట్ రెడ్డిశేఖర్ గారి సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఈరోజు అప్పుడు పరిచయం స్టేజ్కి ఇప్పటి స్టేజ్కి చాలా డిఫరెంట్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఈరోజు దానికి మరోసారి నేను అభినందన తెలియజేస్తున్నాను. అలాగే మిత్రుడు వాలి, ఆయన కూడా ఎన్నో సంవత్సరాల నుంచి నాకు పరిచయం అయినటువంటి వ్యక్తి వాలి గారు. తర్వాత చాలా సరైన మిత్రుడు, మా దాదాపు ప్రతి అవార్డు ఫంక్షన్లో కూడా ఆయన ఉన్నారు. చాలా పెద్ద మనసుతో ఎంతో టైట్ బిజీగా కూడా మన సంస్థ కోసం గతంలో కూడా ఎన్నోసార్లు సమయం వేసించినటువంటి వ్యక్తి చాటా. మీ అందరికీ చాటా బాగా గుర్తు తెలిసినటువంటి మన హాలి గారు. అలాగే యువకుడు, కొత్తవాడు,
కొత్తవాడే అయినా చాలా గట్టివాడు మన ఎం శంకర్. ఇప్పుడే శ్రీరాములయ్య అంతకుముందు ఎన్కౌంటర్ చిత్రంలో పాటల టేకింగ్ చూసిన వారు ఎవరు కూడా ఆయన్ని మర్చిపోలేరు. ఆర్థికంగా ఆ చిత్రం విజయవంతం కాకపోయినా శ్రీరాములయ్య వంటి ఒక నిజ జీవిత గాథను కమర్షియల్ గా సక్సెస్ చేసినటువంటి యువ దర్శకుడు ఎన్ శంకర్ నిజంగా ఎంతో అభినందనీయుడు. ఆయనకి శ్రీరాములయ్య చిత్రానికి ఈరోజు అవార్డు ఇవ్వడం జరిగింది, ఇవ్వబోతున్నాం. అలాగే మన భరణి గారు మాకు సంస్థ పెద్ద లాంటి వ్యక్తి, ఆయన సహాయకుడిగా అవార్డు అందుకుంటున్నారు. తను రచయిత తోడు ముగించినటువంటి వాళ్ళు ఆయన పెన్ను అందరు ప్రొడ్యూసర్స్ కలిసి లాక్కున్నారు. ఇప్పుడు అయ్యా నువ్వు వేషం వేయమని చెప్పేసి అలా మనం ఒక రకంగా ఆయన కళాన్ని పక్కన పెట్టి ఈ మధ్యలో పిక్చర్ వాళ్ళు బలవంతం పెట్టి రాయిస్తున్నారు. అలాంటి రచయిత ప్లస్ నటులు డబుల్ యాక్షన్ చేస్తారు మా భరణి గారు వారు. తర్వాత నేను పాత్రికేయంగా 30 years కింద నుంచి ఉన్నాను ఫీల్డ్. ఆ రోజు నుంచి నాకు ఆయన పేరు నాకు తెలుసు రాజా గారు. రాజా మినీ విక్కి ద్వారా ఇద్దరు వాటికి పరిచితులు. ఒక సినిమా జర్నలిస్టే కాదు, ఆయన మంచి రచయిత, ఎక్కడి వ్యక్తిత్వం గల వ్యక్తి. ఆయన అలాంటి ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తికి ఈరోజు అవార్డు ఇవ్వడం నేను నిజానికి 2 సీట్లు ఇవ్వాలి. రైతు గారు సినిమా జర్నలిస్ట్ గారు ఒకటే సీట్ ఇస్తున్నామండి, 2 సీట్లు వారు. అలాగే ఈరోజు ఆత్మీయ అతిథిగా విచ్చేస్తున్నటువంటి శ్రీ ఆర్ సత్యనారాయణ గారు. వారు ప్రతి కార్యక్రమానికి బ్రదర్ ఉన్నారు వెనుక అని చెప్పేసి చెప్పిన భూస్వామి వారికి, తర్వాత సోదరి ఉప్పల శారద గారికి, అలాగే నటుడు అశోక్ కుమార్ గారికి, తర్వాత అవార్డు గ్రహీతలు కోనేరు రామారావు గారికి, సుబోధ్ గారికి, నగేష్ గారికి, పెద్దలు పిఎస్ రెడ్డి గారికి అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. బాలరాజు గారు అయితే నా సోదర సమానులు. ఇక రాజీవ్ శాస్త్రి గారు కూడా ఇటీవల పరిచయమైనటువంటి వ్యక్తి, వారు కూడా చాలా దైవత్వం కలిగినటువంటి వ్యక్తి. దైవ మిశ్రమ గారి అధ్యక్షతన ఈరోజు కార్యక్రమం ఆహ్లాదంగా జరగడం ఎంతైనా ఉదాహరణ. ఈనాటి కార్యక్రమానికి వీచేసిన మీ అందరికీ నేను మరోసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఒక సెక్రటరీ కూడా అన్నారు కాబట్టి ఈ మాత్రం చెప్పాలి, తప్పనిసరిగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇక్కడికి ఆరాధన అయిపోయింది, ఇంకా నేను ఇంకా అంటే వినిపించకుండా ఇంకా తెలియజేసుకుంటూ మీకందరూ కూడా మరోసారి నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఈనాటి ముఖ్య అతిథి శంకరాభరణ శంకర శాస్త్రి గారు, ప్రసిద్ధ నటుడిగా ఆంధ్ర అభిమానాన్ని సంపాదించినటువంటి పెద్దలు సోమయ్య గారికి, ఆర్థిక సౌజన్యాన్ని అందించినటువంటి చంద్రశేఖర్ గారికి, ఇతర అతిథులకు, అవార్డు గ్రహీతలకు, దర్శకులైన ప్రేక్షకులకు పాత్రికేయులకు నమస్కారం. చలనచిత్ర పరిశ్రమ చాలా ప్రభావవంతమైంది. మీడియా ఇస్ వెరీ పవర్ఫుల్. చలనచిత్రం యొక్క ప్రాధాన్యత విశేషంగా ఉంది సమాజంలో. ఆ రకంగా చలనచిత్రాల ద్వారా మనందరికీ ఆహ్లాదాన్ని కలిగించేటువంటి నటులకు ఈనాడు అవార్డు ఇవ్వడం ఒక సత్సాంప్రదాయంగా నేను భావిస్తున్నాను. చలనచిత్రాలు వక్ర భాష విధానంత వరకు సమాజానికి చాలా హితాన్ని, సంక్షేమాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికీ అనేటువంటి సినిమాలు ఈనాడు ఆవశ్యకత ఉంది. సమాజం మీద, ముఖ్యంగా యువత మీద సినిమాల యొక్క ప్రభావం విశేషంగా ఉంది. కాబట్టి నిర్మాతలు కానీ, దర్శకులు కానీ సామాజిక స్పృహతో, సమాజం పట్ల బాధ్యతతో మంచి సినిమాలు తీసి సమాజానికి హితాన్ని కలిగించవలసిందిగా కోరుతూ, అభ్యర్థిస్తూ, అవార్డు గ్రహీతలందరినీ ఆశీర్వదిస్తూ నమస్కరిస్తూ ప్రసంగం చేసిన తర్వాత అవార్డు కార్యక్రమం. సభకి నమస్కారం. ఈ కుర్రవాడు బల్లెం వేడుమాలో చాలా కాలం నుంచి నాకు పరిచయం. ముఖ్యంగా చిన్నవాడైనా చాలాసార్లు నా దగ్గరికి వస్తూ ఉంటే చూస్తూ ఉండేవాడిని. లోపల ఏదో సమ్ స్పార్క్, ఎవరున్నో దేనికో ఆయనలో ఒక స్పార్క్ ఉండేది, తాపత్రయం. ఏదైనా చేద్దాం, ఒక మంచి పని చేద్దాం అన్నటువంటి తాపత్రయం ఆయనలో మొదటి నుంచి నాకు కనబడి, ఆయన ఏ ఫంక్షన్ పెట్టినా, దేనికి పిలిచినా నేను ఇప్పటికి ఆబ్సెంట్ అయిన అకేషన్ లేదు. అన్నిటికీ నేను అటెండ్ అయ్యాను. ఇంచుమించుగా మా ఇంట్లో ఒక వ్యక్తిగా, మా అబ్బాయి గారిగా తనని నేను చూస్తూ ఆయన చేసిన ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాలంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే చేసే కార్యక్రమాలు కూడా చక్కనివి ఎంచుకొని ఈ ఆర్టిస్టిక్, లిటరరీ వీటితో సంపర్కం ఉన్న మ్యూజిక్ కానివ్వండి, డ్యాన్స్ కానివ్వండి, డ్రామా కానివ్వండి, కళాకారులను ప్రోత్సహించడం కానివ్వండి,
ఇలాంటి చక్కటి కార్యక్రమాలు ఆయన మొదటి నుంచి చేస్తూ వస్తున్నాడు. నేను అతన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇంకా ఇలా 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 ఎన్నో కార్యక్రమాలు చేసి చాలా వృద్ధిలోకి రావాలి అని చెప్పి దైవజ్ఞ శర్మ గారి సెలవు ప్రకారం నేను ఆయన్ని ఆశీర్వదించడానికి నాకు అధికారం ఆశీర్వదిస్తున్నాను. ఇక్కడ మరొక వ్యక్తి రెడ్డి శేఖర్ గారు, సదర్న్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఇప్పుడు వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళండి, మాతారథి గురించి చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. ఈ విశిష్ట వ్యక్తులు కానివ్వండి, కూర్చొని సన్మానానికి వచ్చిన అవార్డు గ్రహీతలు కానివ్వండి, వీళ్ళందరూ పెద్దవారే. అయితే ఇక్కడ ఈ విశిష్ట వ్యక్తులు, విశిష్ట యువత, వీళ్ళకి ఇస్తున్నటువంటి అవార్డ్స్ ఒక తరహా, విశిష్ట ఫిల్మ్ అవార్డ్స్ అన్నది ఒక తరహా. ఆయన ఏదైనా ఇండస్ట్రియలిస్ట్ కనుక బహుశా ఫిల్మ్ అవార్డులు నేను పెట్టుకుంటాను, మిగతా అవార్డులు నువ్వు పెట్టుకోని ఏమన్నా అలా అయినా వాళ్ళిద్దరూ అనుకున్నానో ఏమో తెలియదు. మొత్తం మీద చాలా ఉదాత్తమైన వ్యక్తిగా నాకు కనబడుతున్నాను. ఇవాళ నిజంగా మనం చూసినట్లయితే ఈ కల్చరల్ ఫంక్షన్స్, సాంస్కృతిక కార్యక్రమాలు హైదరాబాద్లో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా విరివిగా జరుగుతున్నాయి అంటే కారణం ఇలాంటి ప్రముఖులందరూ కూడా, పారిశ్రామికవేత్తలు ఇలాంటి ప్రముఖులు ముందుకొచ్చి ఆ ఫంక్షన్స్ ని స్పాన్సర్ చేసి దానికి వారు వెనకాల ఉండి ఆర్థిక సహాయాన్ని అందజేయబట్టే ఇవాళ ఈ కార్యక్రమాలు చాలా విరివిగా జరుగుతున్నాయి. కేవలం గవర్నమెంట్ మీద ఆధారపడి కల్చరల్ అఫైర్స్ గవర్నమెంటే అలాట్మెంట్ ఇవ్వడం లేదు, ఖర్చు పెట్టడం లేదు అనుకుంటే ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చొని ఉండేవాళ్ళు. సభలు లేవు, సమావేశాలు, ఫంక్షన్స్ లేవు. అంచేత నేను ముఖ్యంగా గవర్నమెంట్ చేయవలసిన కార్యక్రమాలు అవి ఓ పక్కన ఉంచండి, వారు చేయగలిగినంత వారు చేస్తున్నారు. నిన్న బ్రహ్మాండంగా నాటకరంగానికి ఎన్నో వరాలు ఇచ్చారు చీఫ్ మినిస్టర్ గారు. నంది నాటకోత్సవాలు, ఆ నవదినోత్సవాలు కనుల పండుగగా జరిగింది. అసలు నాటక కళాక ఇదంతా ఈ సినిమాలో ఇవాళ అవార్డులు వచ్చినా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు దానిలో డౌటే లేదు. వేరు ఆ వేరులో నుంచి పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. అందులో భరణి గారు అయితే చక్కటి నాటకాలు రాసి ఎంతో పేరు సంపాదించుకున్నారు. రంగస్థలం మీద ఎన్నో వేషాలు వేసి పేరు సంపాదించుకున్నారు. అలాగే ఆలి ఎవరికారు వీళ్ళందరూ కూడా నాటక రంగం నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఇవాళ సినిమాకి వెళ్ళాక దే ఆర్ నాట్ లుకింగ్ బ్యాక్ అంటే వాళ్ళు పాపం వస్తే రాని నన్నే వాళ్ళేస్తారు. ఈ నాటక కళకి, నాటక కళాకారులకి చాలా బ్రహ్మాండమైన నంది అవార్డ్స్ సినిమాల లాగా, తర్వాత టీవీ లాగా, తర్వాత నాటకాలకి కూడా నంది అవార్డ్స్ పెట్టి